ఎన్టీపీసీ అనేది ఒక సెంట్రల్ పిఎస్యు. అక్కడి నుంచి ఏదైతే ఫ్లై యాష్ ట్రాన్స్పోర్ట్ అవుతుందో అది మన ఖమ్మంకో సూర్యాపేటకో నేషనల్ హైవే అథారిటీస్ ముఖ్యంగా రోడ్డు వేయడానికి నిర్మాణంలో ఈ ఫ్లై యాష్ వాడాలని చెప్పి ఎన్వైరన్మెంట్ మినిస్ట్రీ పోయిన సంవత్సరం సెప్టెంబర్ 26వ తారీఖు ఒక జియో తీసింది. ఏమని, ఈ ఫ్లై యాష్ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ లేకపోతే ఈ థర్మల్ ప్లాంట్స్ లో ఉత్పత్తి అవుతుందో ఆ ఫ్లై యాష్ ని క్లియర్ చేయడానికి ఎన్వైరన్మెంట్ పొల్యూషన్ కి సంబంధించిన విషయం కాబట్టి దాన్ని క్లియర్ చేయడానికి వాళ్ళు రోడ్ హైవేస్ అథారిటీస్ కి, అది నేషనల్ హైవేసే సెంట్రల్ గవర్నమెంట్, ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీ, అది కాకుండా వాళ్ళు ఒక కాంట్రాక్ట్, ఒక టెండర్ వాళ్ళు ఎన్టీపీసీ వాళ్ళే బాధాప్తా మీకు ఇప్పుడు మళ్ళా మేము కాపీ ఇస్తాం. వాళ్ళ వివరణ ఇచ్చిండ్రు. ఇదా వివరణ ఏమని ఇచ్చిండ్రు ఎన్టీపీసీ వాళ్ళు, ఇదంతా మేము 100% ట్రాన్స్పరెన్సీగా మేము చేస్తున్నాం, మినిస్ట్రీ గైడ్ లైన్స్ ప్రకారమే మేము అన్ని పాటిస్తున్నాము అని చెప్పి ఎన్టీపీసీ వాళ్ళు 20 తారీఖు జూన్ 20 తారీఖు ఇది ఇచ్చుడు జరిగింది. మీకు మళ్ళా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ లా ఎంబీఐలో ఆర్టీఏలో ఈ ఓవర్లోడ్ బండ్లని ఉట్టి ఫ్లై యాష్ అని కాదు, ఇసుక కానివ్వండి, అది సంబంధించిన మినరల్స్ ఏది ఉన్నా దాన్ని వాళ్ళు అప్పుడు జరుగుతుంది. నేను లాస్ట్ టైం కూడా ఎన్ని కేసులు వచ్చినాయి, ఎన్ని ఓవర్లోడ్ కేసులు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఫైన్ చేసిన లారీలకు అని చెప్పి మేము మీకు ఆధారాలతో పాటు చూపెట్టాం. మీరు అయినా పదే పదే చెప్పిందే చెప్పి అంటే ఏం నిరూపిద్దాం అనుకుంటున్నారు? మీరు 100 సార్లు దీనిపైన పడి ఈ అధికారులను వేధించుడు, లారీ డ్రైవర్లను వేధించుడు, రాత్రి టీఆర్ఎస్ ని ముసుగులో మనుషులను పెట్టి బండ్లను ఆపించి మరి పైసలు వసూలు చేస్తున్నారు. నిజం కాదా? క్లియర్ గా మేము చెప్తున్నాం. ఇంకొకసారి ఇది లాస్ట్. ప్రజలు కూడా నమ్ముతలేరు. నేను మీ పార్టీ కాడ నీ పక్కన కూడా నవ్వుతున్నారు. ఏం కర్మరా బాబు మాకిదని చెప్పి ఆధారాలుంటే తీసుకురా, ఖచ్చితంగా బరాబర్ మేము సమాధానం చెప్పడానికి రెడీ ఉన్నాం అని చెప్పి చెప్తున్నా. అది కాక పెన్షన్ల గురించి మాట్లాడినరు, ముఖ్యమంత్రి గారికే చెప్పిండ్రు. మరి మేము పెన్షన్లు ఇస్తలేరు, 3 నెలల నుంచి పెన్షన్ ఇస్తలేరు అని చెప్పుకుంటూ అతను ఏదైతే మాట్లాడుతుండో ఇంత ఉంటే రుజువు చేయండి. నువ్వు రుజువు చేయి. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫ్లై యాష్ వస్తుంది, ఎన్టీపీసీ నుంచి, ఆ నేషనల్ హైవే అథారిటీస్ వాళ్ళు వాడుకుంటుండ్రు. వేరే రోడ్ కాంట్రా టెండర్ ఫ్లోట్ చేస్తుండ్రు ఎన్టీపీసీ వాళ్ళు. స్వయాన వాళ్ళే ఒక నోట్ రిలీజ్ చేసిండ్రు. చేసిన తర్వాత కూడా నువ్వు ఇట్లా తెలియకుండా మాట్లాడితే ఏమనాలి? ఇక్కడ హుజరాబాద్ ప్రజలు నవ్వుకుంటున్నారు, తల పట్టుకుంటున్నారు. ఇట్లాంటి ఎమ్మెల్యే ఎందుకు ఎన్నుకున్నాను రా బాబు అని చెప్పి. కొంచెం అయినా జ్ఞానం ఉండాలి, నాలెడ్జ్ పెంచుకోండి ఎమ్మెల్యే గారు. మీరు మాట్లాడేటప్పుడు మీరు ఒక హోదాలు ఉన్నప్పుడు తెలుసుకోవాలి. మాట్లాడే ముందు మనం ఏం ఆరోపణ చేస్తున్నాం, మరి దానికి ఆధారాలు ఉన్నాయా లేవా. ఇప్పుడు కూడా చెప్తున్నాం, ఉట్టి అదేంది డబ్బాల రాళ్ళేసి ఉంటుంది బడబడబడబడ సౌండ్ వచ్చినట్టు మీరు ఉట్టి మాట్లాడితే ఏం లొట్ట పీస్ ఏం లేదు అక్కడ. మీరు ఆధారాలు రిజ్యూ చేయండి, దాని మీద సమాధానం చెప్తాను. మరొక్కసారి చెప్తున్నా, మొన్న కూడా ఏదో మంత్రి గారు వచ్చి ఛాలెంజ్ చేయాలని చెప్పి మీరు చెప్పి మేము రానండి మంత్రి ఎందుకు నేనే చేస్తా అని చెప్పినాము. మరి దాన్ని రాలే, నువ్వు చెప్పలే ఛాలెంజ్కి. ఇంకోటి మేము అందరం ఆలోచించినాం, మరి ఎందుకు ఇట్లా చేస్తుండే పిచ్చి పట్టినట్టు, ఎందుకు ఆధారాల దానిపైన చేస్తుందని తెలిస్తే మరి మేము తెలుసుకున్నది ఏంటంటే, మరి వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇసుక మాఫియా చేసిండు, ఇసుక దందా చేసిండు. ఆ మానేరు గోదావరి ఒడ్డున మిల్లర్ల దగ్గర పైసలు తీసుకున్నాడు, జాబులు ఇప్పిస్తున్నా అని పైసలు తీసుకున్నారు. చాలా మంది బాధితులు ఉన్నారు. కౌశిక్ రెడ్డి బాధితులు అని చెప్పి ఒక సంఘం ఏర్పాటు చేసుకుంటున్నారు. పైసలు తీసుకునే వాస్తవం కాదా?
మిల్లర్ల దగ్గర నుంచి నువ్వు పైసలు అడిగింది వాస్తవం కాదా? ట్రాన్స్పోర్ట్ డ్రైవర్ల దగ్గర నుంచి, కంపెనీ దగ్గర నుంచి నువ్వు పైసలు అడిగింది వాస్తవం కాదా? ఇసుక కాంట్రాక్టర్ దగ్గర నుంచి నువ్వు పైసలు అడిగింది వాస్తవం కాదా అని ఇవాళ మేము నిన్ను బల్ల గుద్ది అడుగుతున్నాం. ఏవైతే దీనికి కూడా ప్రూఫ్లు చెప్తా. ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏదైతే ఉందో మొన్న ఇది కూడా మళ్ళా మేము ఈ కాపీలు పెడతాం. తెలంగాణ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కి 25 కోట్ల రూపాయల ఫైన్ వేసింది. వాళ్ళు చేసిన పాపానికి గవర్నమెంట్ కి ఫైన్ వేసింది. అప్పుడు కౌశిక్ రెడ్డికి తెలియదా ఇసుక మాఫియా నడుస్తుంది? మరి అప్పుడు ఎందుకు ఆపలే? మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అది కూడా పొన్నం ప్రభాకర్ గారు దీన్ని మొత్తం ఇప్పుడు ఇసుక మాఫియా నడుస్తుందా? ఇక్కడ మిత్రులను అడుగుతున్నా నేను, మీడియా మిత్రులు మీకు తెలుసు, ఎందుకంటే మీరు ఎప్పుడు సమాచారం ఎప్పటికప్పుడు అప్డేట్లు ఉంటారు కాబట్టి. నడుస్తుందా నియోజకవర్గం అక్రమ అసలు ఇసుక మైనింగ్ కానీ నాకు క్వారీలు కానీ నడుస్తున్నాయా తెలుసుకోండి. ఇవాళ చెప్తున్నా, హుజురాబాద్ నియోజకవర్గంలో వీణవంక మండల్ నీ సొంత ఊరే వీణవంకలు. ఇంకో నేను పాస్బుక్ తీసుకొచ్చిన. డిసెంబర్ నుంచి మొదలెట్టుకుంటే మే మొన్నటి వరకు 2016 పెన్షన్ ఏదైతే మేము ముందు పెన్షన్ ఉందో అది పడుతుంది. దీని ప్రూఫ్ అది. నువ్వు ఇస్తలేవన్నావు, అస్సలకే ఇస్తలేవని చెప్తున్నారు కదా, ఇది ప్రూఫ్. ఖచ్చితంగా పెన్షన్లు వస్తాయి. మరి దానికి సర్పు అది కూడా చెప్తా. సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ. For more videos like this, subscribe Big TV channel.